ఈ పిచ్చోడు ఒకప్పుడు మంచోడే, మంచి జాబ్ చేసుకుంటూ మంచి జీవితాన్ని గడుపుతున్న ఇతను సడన్ గా పిచ్చోడు ఎలా అయ్యాడో వీడి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి చూద్దాం. నెల జీతం వచ్చిందన్న. సంపాదన నీది, ఖర్చు పెట్టుకునే హక్కు నీది, నీ దగ్గరే ఉంచుకో. అమ్మా నాకే అవసరాలు ఉంటాయి నాన్న, నీ దగ్గర పెట్టుకుని ఖర్చు పెట్టుకో. జీతం వచ్చిందా? వచ్చింది. జీతం వస్తే పెళ్ళాంకి ఇవ్వాలని తెలీదా? తెలీదా అంటున్నాను. ఇది నా దగ్గర ఉంచుతాను, 50 నీ దగ్గర ఉంచు. 50 నీ దగ్గర ఉంచు. 50,000 రూపాయల జీతం తెస్తే పెళ్ళాం మొత్తం లాక్కొని వాడి చేతులు 50 రూపాయలు పెట్టేసరికి వాడికి ఏం అర్థం కాలేదు. పేరెంట్స్ కి పెళ్ళానికి ఎంత తేడా ఉందా అని షాక్ అయ్యాడు. ఆ షాక్ లోనే వాడి చిన్న మెదడు చిత్తూరు వెళ్ళిపోయింది, పెద్ద మెదడు పుత్తూరు వెళ్ళిపోయింది, నరాలేమో నంజాలు వెళ్ళిపోయాయి. వాడి పెళ్ళాం తిరిగి వాడు ఎంతలా షాక్ అయ్యాడంటే 50 రూపాయల నోటు మీద ఉన్న గాంధీ గారిని కూడా గుర్తుపట్టలేనంతగా షాక్ అయ్యాడు. చివరికి పిచ్చోడయ్యాడు. ప్రశాంతంగా ఉన్న వీడి జీవితంలోకి తలుపు తీసేసినోడు దూకాడు. ఎలా దూకాడు అనుకుంటున్నారా? ఇప్పుడు ఓసారి వీళ్ళిద్దరు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. బస్సు రాలేదంటబ్బా. ఎక్కడ సార్ జాబు? హైటెక్ సిటీలో అండి. శాలరీ ఎంత? 50,000. పిల్లలు ఎంత మంది అండి? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. పెళ్లి కాలేదా? నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉంది, పెళ్లి చేసుకుంటారా? ఇప్పుడు ఎందుకులేండి, నాకు ఏం వద్దులేండి. అమ్మాయి గుణవతి, రూపవతి అండి. ఇప్పుడు నాకు పెళ్లికి ఏం అవసరం లేదు. నేను చెప్తున్నాను వినండి, ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే జీవితంలో నన్ను మర్చిపోరు తెలుసా? ఒకసారి ఇవ్వండి అమ్మాయి తాలూకా వాళ్ళ ఫోన్ నెంబర్, మీకు ఇష్టమైతే ఫోన్ చేయండి, ఓకేనా? వీడి మాటలు నమ్మి వీడు పెళ్లి చేసుకున్నాడు, పిచ్చోడయ్యాడు. ప్రపంచంలో వీడికి ఎవ్వడూ గుర్తులేడు, ఒక్క ఫోన్ నెంబర్ ఇచ్చినోడు తప్ప. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఎవరు నువ్వు? బయటికి రా. ఏమైందండి? ఎవడో నన్ను కొడుతున్నాడే, పిచ్చోళ్ళ ఉన్నాడే. అవునండి, పిచ్చోలాగే ఉన్నాడు. లోపలికి వెళ్ళపదండి. అమ్మాయి గుణవతి, రూపవతి అండి. ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే జీవితంలో నన్ను మర్చిపోరు తెలుసా? మీరు వచ్చి తలుపు తీసి మిమ్మల్ని కొడుతున్నాడు, నేను వచ్చి తలుపు తీసి మిమ్మల్ని కొడుతున్నాడు. ఆడే తలుపు కొడతాడు, అసలు తలుపు తీకే ఆడే కొట్టుకొట్టి వెళ్ళిపోతాడు. అలాగే శబ్దం ఆగిపోయిందండి. చెప్పానా వాడు వెళ్ళిపోతాడని చెప్పాను కదా. ఎవడా నువ్వు? గోడకి బొక్క పెట్టి మరి నా బొక్కలు 50 రూపాయలు చూపించు నడతాడు, 50 రూపాయలు చూపించు నడతాడు. అసలు 50 రూపాయలకి నాకేం సంబంధం? నీ దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టారా? నువ్వు ప్రేమించిన అమ్మాయిని పొరపాటు నేనేమైనా పెళ్లి చేసుకున్నానా? నేను నీకేం అన్యాయం చేశాను రా. అమ్మో నీకు ఇలా కాదురా, పోలీసులు చెప్తే నిన్ను బొక్కలు ఏం చేస్తాను. ఎస్ఐ గారు, ఎవరిక్కడ ఫోన్ చేసింది? ప్రాబ్లం ఏంటి? పిచ్చోడు ఎవడో ఎక్కడి నుంచి వచ్చాడు సార్, నా డోర్ కొట్టి బయటికి లాగి మరీ కొడుతున్నాడు సార్. డోర్ తెరవకు. డోర్ తెరవకపోతే గోడ కన్ను పెట్టి బయటికి లాగి మరీ కొడుతున్నాడు సార్. నీ పెళ్ళాన్ని వాడు కొట్టాడా? లేదు సార్. నేను వచ్చి ఇంతసేపు అయినా నన్ను కొట్టాడా? లేదు సార్. మరి నన్ను నీ పెళ్ళాన్ని కొట్టనప్పుడు నిన్ను ఒక్కనే ఎందుకు కొడుతున్నాడు అంటే వాడి గత జీవితంలో నువ్వేదో ముఖ్యమైన పాత్ర ఊహించుంటావని నా డౌట్. ఆడి కథలో నా పాత్ర ఏంటో అసలు నాకు గుర్తు రావడం లేదు సార్. సార్ అన్న అరెస్ట్ చేయండి సార్. వాడిని అరెస్ట్ చేయడం కుదరదయ్యా. ఎందుకు సార్? చట్టం వాడి వైపే ఉంది. ఓ ఫోన్. హలో, కొమరన్ స్పీకింగ్. ఫస్ట్ టైం డబ్బులు చూసి భయం వేస్తుందిరా. నీకు దండం పెడతాను రా. నువ్వు కొట్టినందుకు నాకు బాధ లేదురా, కానీ నువ్వు ఎందుకు కొడుతున్నావో తెలియనందుకే బాధ అనిపిస్తుందిరా. అమ్మాయి గుణవతి, రూపవతి అండి. ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే జీవితంలో నన్ను మర్చిపోరు తెలుసా? ఏమైందండి? వీడి వల్ల నాకు హింస ఎక్కువైపోయింది చూడ, ఏదో చేయవే. సైకాట్రిస్ట్ కి వెంటనే ఫోన్ చేయండి. హలో సైకాట్రిస్ట్, కమింగ్. ఇంతకు ప్రాబ్లం ఏంటి? 50 రూపాయల నోటు చూపిస్తున్నాడు, నన్ను తంతున్నాడు సార్. ప్రాబ్లం అంతా ఈ 50 రూపాయలు ఉందన్నమాట. ఓకే, 5 10 ఎంత? 50 సార్. ఎగ్జాక్ట్లీ 50. ఈ 50 నుంచి 10 తీసేస్తే ఎంత? 40 సార్. వెరీ గుడ్. 40 నుంచి 5 తీసేస్తే ఎంత? 35 సార్. వెరీ గుడ్, వెరీ గుడ్.
30 + 5 + 10 + 2 = మొత్తం టోటల్ 50. అతని దగ్గర ఎంత ఉంది? 50 సార్. అది మరి అంటే నీ వల్ల వాడు పిచ్చోడయ్యాడు. ఒక సంవత్సరం కిందట బస్ స్టాప్ కి వెళ్ళి ఒక అతనితో నువ్వేమన్నావు? ఒక అమ్మాయి ఉంది రూపవతి గుణవతి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నావా లేదా? ఒకటితో అన్నాను సార్. వాడే వీడు. నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్నాడు, ఇలా అయిపోయాడు. పెళ్లి చేసుకుంటే ఎందుకు ఇలాగ అయ్యాడు సార్? ఒక భార్య శకలం వచ్చి భూమిని గుద్దిందనుకో, భూమి తట్టుకోవచ్చు. భార్య అనే శకలం వచ్చి అతను గుద్దితే అతను తట్టుకోలేక ఇలా అయిపోయాడు రా. అసలు 50 రూపాయలు గోల్ ఏంటండి? వాడి భార్య వాడి నెల జీతం మొత్తం తీసుకొని చేతిలో 50 రూపాయలు మాత్రమే పెట్టింది. అప్పటి నుంచి వాడి ప్రపంచాన్ని అంతా మర్చిపోయాడు. ఈయన్ని మాత్రం గట్టిగా గుర్తు పెట్టుకున్నాడు. నన్ను కూడా మర్చిపోవడానికి ఏదైనా చెయ్యండి సార్. We can't do anything. నువ్వు పైకి పోవడం ఒక్కటే మార్గం. అప్పుడు వాడు కూడా మర్చిపోడు. సారీ, ఐఎమ్ సారీ. పైకి పోవాలా? మైండ్ కొట్టదు, మైండ్ కొట్టదు. ఏమండి లేవండి. జన్మని మరు జన్మని జతను విడిచావో అబ్బా ఏంటన్నా ఎంత హుషారుగా ఉన్నావు? ఇవాళ చెల్లి పెళ్లి కదా నాన్న, ఫుల్ హ్యాపీగా ఉన్నానా? చెల్లి పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలరా. ఈ పెళ్లి 10 సంవత్సరాలు ఊరు చుట్టూ మాట్లాడగలరా. అందుకే నాన్న ఎవరిని పిలవలేదు. అదేంట్రా? అలా అయితే జీవితాంతం చెప్పుకుంటారుగా. సరే, పందులు పిలిచావా? పిలిచారా? భోజనానికి వచ్చేస్తారు. అదేంటి? భోజనానికి రమ్మన్నా. ముహూర్తం ఉండాలరా. సరే, ఊర్లో అందరికి 3 రోజులు భోజనం, అదేందా? 3 రోజులు భోజనం నాన్న? అరే అప్పుడు మా నాన్న నా పెళ్లి 3 రోజులు చేశాడు. ఊరంతా 3 రోజులు పిలిచి భోజనం పెట్టాడు రా. నీకు కట్నం ఎంత ఇచ్చారు నాన్న? 100 ఎకరాల మామిడి తోట ఇచ్చారు రా. 100 ఎకరాల మామిడి తోట? ఆ. మరి ఇప్పుడు దాకా ఎక్కడ ఉంది నాకు చెప్పలేదేంటి? ఇచ్చిన నాకే చెప్పలేదు ఎక్కడ ఉంది ఇప్పటివరకు. మరి నాకేమవుతా ఆస్తి? సేమ్ అదే ఇస్తాను, ఎత్తుక్కు ఎక్కడ ఉందో. చెల్లి పెళ్లి కట్నం ఎంత ఇస్తున్నారు? నా క్యారెక్టర్ చూసి చెల్లి మంచితనం చూసి రూపాయి కూడా వద్దన్నారు రా. అమ్మయ్యా, నీ క్యారెక్టర్ కొంచెం ఎంకరేజ్ చేసి 10 లక్షలు అడుగుతున్నారు ఇప్పుడు. నానా చెల్లి పెళ్లి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముందిరా నా పెళ్ళే, ఏముందిరా నా పెళ్ళే. నీ పెళ్లి నానా? అంటే నీ కోసం పెళ్లి సంబంధాలకు వెళ్తుంటే అర్రే పాపం కుర్రోడికి అమ్మలేదు కనీసం పిన్నున్న బాగుని అంటున్నారు అందరూ. పిచ్చి పిచ్చి అసలు అర్థమైందా? మగపిల్లలు అందరూ వస్తున్నారు, వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి, అర్థమైందా? వాళ్ళకి ఏం కాదు, అరేంజ్మెంట్స్ అన్ని అదిరిపోవాలి. ఇలాగైతే నీ పెళ్లి అయినట్లుగా కట్నం వచ్చినట్లే. నా పెళ్లికి మాత్రం మినిమం 10 లక్షలు. 10 ఏంట్రా 50 లక్షలు. 50 ఇస్తారా? మనం ఇవ్వాలి తిరిగి. నిన్నెవడు చేసుకుంటాడు లేకపోతే? ఏదో సత్రకే మొహీనుని యాదవ్ అని. మగపిల్లలు వస్తున్నారు, కొంచెం టీలు కాఫీ అందులో చూసుకో బాగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరా. మీరు మా పెళ్లికి వచ్చి మేము టీలు కాఫీ మీరు మాకు ఇవ్వడం ఏంటి? బలటండి మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి. ఎవరిస్తే ముఖ్యం అక్కడ. తీసుకోండి తీసుకోండి. సూపర్మాయ్య గారు మీరు ఇదేంటండి టీలో ఉప్పేశారు? సరసవా? కూర్చోండి. మా అన్నయ్య కూర్చుంటాడండి. కూర్చోనే. ఏం సార్ ఆరోగ్యం బాగుందా? బానే ఉందండి. ఎప్పుడు పోతారు? అదేంటండి సరసం హద్దు పద్దు ఉంటుంది. లేకపోతే సౌలు గురించి మాట్లాడతారండి మీరు. ఆ పెళ్లి పెట్టుకున్నా మామూలుగా ఊరు ఎప్పుడు వెళ్తారని అడిగాను లేదు సార్. ఏముందన్నయ్య? లేకట్లేదురా అన్నయ్య ఏం చేశారండి? కింద గమ్ము రసం సరదాగా మాకు వచ్చి సరసాలు. సరసం ఏంటి మా అన్నయ్య మీద? పెళ్లి జరగాల వద్దా? ఏం మాట్లాడతారు మీరు? ఏం చేస్తారు మీరు? ఇది అంత సరసాలు గేసాలు కాదు కానండి. ఇలాంటి పెళ్లి సందర్భంలో ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే కదా. మావాడు మంచి డాన్సర్ ఎరగ తీసేస్తాడు. నానా డాన్స్ ఏరా సాంగ్ అందరి ముందు డాన్స్ ఎయ్యరా. నీకు తెలియాలి కదా డాన్స్ రాదని. ఓకే నాన్న. అబ్బా ఎలా ఉంది? అదే డాన్స్ చేస్తాను చూస్తున్నా. డాన్సే కదా మాకు ఇప్పుడు దాకా వేసింది. డాన్స్ అంటే మరి కాకపోతే
మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ప్రజెంట్? ప్రస్తుతానికి ఖాళీనండి. ప్రస్తుతానికి కాలే, తర్వాత ఏం చేయబోతాడని? హీరో నీ బొందరా నీ బొంద. మీ అబ్బాయి క్వశ్చన్ సరిగ్గా వెళ్ళాలనుకుంటండి. నెక్స్ట్ టైం కాబోతున్నాడు హీరో. క్వశ్చన్ విను, ఏమడుతున్నారు? నెక్స్ట్ ఏం చేస్తామని. హీరో బాబు జోకులు కాస్త నెమ్మదిగా, పక్కింట్లో పసిపిల్లు ఉన్నారు దడుచుకుంటారు. హలో, వెలుగొస్తున్న బస్సు దగ్గరలో ఉంటా. వచ్చండి ఫాస్ట్. చెల్లిని తీసుకున్నారా? చెల్లెమ్మా, మా అమ్మాయి అడుగు పెట్టాలి. నాన్నగారికి అన్నయ్యకి నేను చదువుకొని వస్తాను. బాగా చదువుద్దన్నా చెల్లి. లా కాదురా, లేచిపోయిందట. పరుగు పోతారే, ఏం చేయాలి అర్థం అవట్లేదురా. పెళ్లి క్యాన్సిల్ చేసేద్దాం. పెళ్ళిళ్ళ క్యాన్సిల్ చేస్తారా? ఎందుకు ఎన్ని ఆపలేదు నేను ఇలాగా. నువ్వు అది మేము మా ఫ్రెండ్స్, ఇది చాలా పెళ్లి ఆపాం. పరుగు పోకుండా పెళ్లి ఆపేసాం అనుకో, ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళతో చెప్పిద్దాం. అది అమ్మాయిని తీసుకురండి. మా చెల్లికి మీ అబ్బాయి నచ్చలేదు అండ్ మీ పద్ధతి అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా ఈ ముసలోడు అస్సలు నచ్చలేదు. ఆడి మొహం మేము ముడతలంటే చిరాగ్గా ఉంది. నేను మాట్లాడుతాను. చెప్తే కదా. చెప్తే సరసం కొడుతుంటే సరసం ఏంటి? మీరు కొడతారండి. మీరు కొడతాం సార్. లేదంటే మీదకి వస్తారు. నేను కొడతారంటే పెళ్ళి ఆపేస్తారా? చెప్పండి. పెళ్ళి ఆపేస్తారా? ఆపండి. దమ్ముంటే ఆపండి. పెళ్లి ఆపేయాలంట. ఆపేడు పెళ్లి. దమ్ముందా? దమ్ము కావాలి. దమ్మే కదా. దమ్ము. మేము ఎందుకు ఆపుతామండి? మాకు దమ్ము లేదు. ఏమండి ఇగో మాకు మేము కట్నం ఇవ్వండి. ఇప్పుడు కట్నం డబ్బులు టైట్ గా ఉన్నాయి. ఫుల్ అప్పులు పెట్టేసాం. ఐపీ పెట్టేస్తాం. ఏమంటారు? ఏమో పెళ్లి క్యాన్సిల్. ఇవ్వద్దు. ఎవరు అడిగాడు ఇప్పుడు కట్నం? సిగ్గులేదురా ఫ్రీగా చేసుకోవడానికి? మనిషి అయితే కొంచెం చీవునెత్తు ఉండాలరా, కోపం రావాలి. ఎలా ఎక్కడి నుంచి పెళ్లి క్యాన్సిల్? మరి సరసాలు వేస్తారు మీరు. తీసుకురండి అమ్మాయిని. మేము తీసుకొస్తాం. మీరు వెళ్ళండి. సరే పదండ్రా, తీసుకొస్తారంట. చెల్లి ఎక్కడి తీసుకుని రావాలరా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. వస్తుందిరా. చెల్లమ్మ ఎక్కడికి వెళ్ళావమ్మా? లేచిపోయాను అన్నయ్య. లేచి మరి ఎందుకు వచ్చానికి? బస్ స్టాప్ లో వెయిట్ చేస్తా అన్నాడు. నేను వెళ్ళే లోపు బస్సుకు లేట్ అవుతుందని వెళ్ళిపోయాడు అన్నయ్య. వెళ్ళిపోయాడా? నువ్వు రెడీ అవ్వు, నీ పెళ్లి అయిపోద్ది. పెళ్లి రెడీ అంటే మీరు వచ్చేయండి, మన పని రెడీ అయిపోదాం. మన అబ్బాయిని తీసుకురండి. అవును, నేను తీసుకొస్తాను. ఆగండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. కళ్ళం చేసి లేచిపోతున్నాను. అది ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు? మా ఓడికి మీ అమ్మాయి నచ్చలేదు. మీ అమ్మాయి ప్రవర్తన అసలు నచ్చలేదు. ఈ పెళ్లి వద్దండి. క్యాన్సిల్. మన రెవెన్ తీసుకున్నాం చెప్పి వాళ్ళు రెవెన్ తీసుకుంటున్నారు అంతే. మనమేం తగ్గద్దు. ఏమండి, ఇంత ముందుగా మాట్లాడిన కట్నం కంటే ఇప్పుడు ఒక 100 కోట్లు ఇమ్మన్నాడు మా వాడు. ఒకటే సరసమంటారేంట్రా? 100 కోట్లు ఇస్తేనే పెళ్లి. 200 కోట్లు ఓకేనా? తీసుకోండి. మా అబ్బాయి లేచిపోయాడు. మేనేజర్ లేక చచ్చిపోతున్నావు. చెల్లికి అన్యాయం. కూతురు ఈ విషయం తెలిసిన బంగారు ఎలా ఉందో ఏంటో. మీ అబ్బాయి క్యారెక్టర్ మాకు ముందే తెలుసు. మా చెల్లి నిప్పు నాలాగా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. నిప్పు నాలాగా. అదే నిప్పు. హలో నిప్పా నీలా? నిప్పు. మా చెల్లికి అన్యాయం చేస్తారు కదా, మీరు అందరూ నాశనం అయిపోతారు. ఇగో ఈ ముసలి నాశనం అయిపోతాడు. మీ అబ్బాయిని ఊరికి వదలండి. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడతాం. మొత్తం అందరూ రోడ్డుకి ఇడుస్తాం. ఏంటంటే తెలియచిపోయింది. ఇప్పుడు ఏం చేయాలరా? ఇప్పుడు ఏం చేయాలి? మా ఓళ్ళు లేచిపోయాడు, నీ చెల్లి లేచిపోయింది. దారా నన్ను చేసుకో, పెళ్లి చేసుకుంటా. లేచిపోయాడు పట్టుకుందాం పడండి.